హాయ్ అండి. డోరీ లట్కన్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ముందుగా క్లాత్ని 4 ఇంచుల పొడవుతో అదేవిధంగా 4 ఇంచుల వెడల్పుతో కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత బిగినర్స్ అయితే మాత్రం ఇక్కడ లైనింగ్ పీస్ని మరియు అదేవిధంగా ఒరిజినల్ పీస్ని రెండు కూడా జాయిన్ చేసి పెట్టేసుకోండి. నేను డైరెక్ట్గానే పెట్టేశాను. అయితే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే రెండు కూడా విడివిడిగా జాయిన్ చేసి పెట్టేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వచ్చే విధంగా పెట్టేసుకొని మనకు ఇక్కడ డోరీ ఉంటుంది కదండి, డోరీ అనేది ఒక మూలన పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది కదండి, ఏదైనా ఒక మూలన వచ్చే విధంగా అందులో పెట్టేసి కుట్టు వేసుకోండి. అయితే ఈ కుట్టు వేసేటప్పుడు 3 వైపులా మాత్రమే కుట్టు వేసేసుకోవాలి. ఒక వైపున ఓపెన్ ఉంచేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో మనము ఇక్కడ స్పంజ్ పెట్టుకోవాలి. స్పంజ్ అన్నా కానివ్వండి, లేదంటే మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆ క్లాత్ని కూడా చిన్న ముక్కల్ని ఇందులో పెట్టేసుకొని డిజైన్ రెడీ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా 3 వైపులా కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని సీదా కింద తీసేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నాను. ఈ విధంగా మలిపేసుకొని కుట్టు వేసుకొని లోపల స్పంజ్ అయితే పెట్టేసుకోవాలి. అయితే ఇది నేను స్టిచ్ చేశాను 4 ఇంచుల పొడవుతో 4 ఇంచుల వెడల్పుతో, కానీ నాకు సైజ్ పెద్దగా అనిపించింది. నేను స్టిచ్ చేసేది చిన్న పాప బ్లౌజ్కి, అందుకని చెప్పేసి మళ్ళీ సైడ్కి ఎక్స్ట్రాగా కుట్టు వేసాను. అంటే సైజ్ అనేది నేను తగ్గించాను. సైజ్ తగ్గించేసి ఈ విధంగా 3 వైపులా మళ్ళీ కుట్టు వేసుకున్నాను. కుట్టు వేసిన తర్వాత స్పంజ్ అనేది మధ్యలో పెట్టేసుకొని ఒక వైపున క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే నేను మళ్ళీ కుట్టు వేసేది చూపించలేదు. సేమ్ ప్రాసెస్ అండి. మనం ముందు ఏ విధంగా అయితే కుట్టు వేసుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి. అయితే నేను సైడ్కి సైజ్ పెద్దగా ఉందని చెప్పేసి సైడ్కి ఎక్స్ట్రాగా కుట్టు వేసి నేను చిన్నగా చేసేసాను. అందుకని చెప్పేసి ఇలా నీట్గా చిన్నగా వచ్చిందండి. మనకు సరిపోతుంది. ఆ బ్లౌజ్కి సరిపడా సైజ్ అనేది సరిపోతుంది. మనం లట్కన్ అనేది స్టిచ్ చేస్తాం, కానీ అది మన ఇష్టం అండి. సైజెస్ అనేవి పెద్దగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా పెద్దగా పెట్టేసుకోవచ్చు. చిన్నగా అనుకుంటే చిన్నగా సెట్ చేసి సైజెస్ అనేవి మన ఇష్టం ఉంటుందండి. నేను ఫస్ట్ అయితే పెద్దగా తీసుకున్నాను, తర్వాత చిన్నగా తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇలా లోపల అంతా స్పంజ్ పెట్టేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇక్కడ మనం నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, నెట్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా చిన్న చిన్న కుర్చీల కింద పెట్టేసుకొని ఆ లట్కన్కి అనేది మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా కుచ్చులు అనేటివి పెట్టేసుకోండి. ఇలా కుచ్చులు అనేవి రెడీ చేసుకొని మనకు ఏ షేప్కైనా కూడా పెట్టుకోవచ్చు. మనం ఒకవేళ రౌండ్ షేప్కి కూడా ఇలా సెట్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. మనం స్క్వేర్ షేప్ తీసాం కాబట్టి దానికే మనం స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నట్టు పైన కుట్టు అయితే మనం ఎక్కడైతే వేసామో ఆ కుట్టు పైన మళ్ళీ కుట్టు వచ్చే విధంగా దానిపైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ముందుగా పెట్టేసి మనము మధ్యలోంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. అంటే నెట్ ఫ్యాబ్రిక్కి మధ్యలో రావాలి కుట్టు. అక్కడ మనం లట్కన్ అనేది స్టిచ్ చేసాం కదండి, ఆ లట్కన్కి కరెక్ట్ ఎడ్జెస్లో రావాలి కుట్టు అనేది. అంటే లాస్ట్ చివరన ఒక కుట్టు వేసుకోవాలి, చివరన కుట్టు అనేది పడాలి. మనకి ఇక్కడ నెట్ వచ్చేసి మధ్యలో కుట్టు రావాలి. ఇక్కడ చూసుకుంటూ నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు అయితే వేసేసుకొని లట్కన్ అనేది రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇలా నెట్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఏ డిజైన్ స్టిచ్ చేసినా కూడా మనము అడ్జస్ట్ చేసుకొని షేప్ మోడల్ అనేది నెట్తో తిప్పేసుకొని డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఇక్కడ అయితే స్క్వేర్ షేప్కే డిజైన్ చేసాం కాబట్టి ఇక్కడే మనం నెట్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇలా మిగిలిన క్లాత్ని అంటే ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని కట్ చేసుకొని కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా చుట్టూ కూడా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చూడడానికి కూడా బాగుంది, న్యూ లుక్ వస్తుందండి చూడడానికి డిజైన్. ఈ విధంగా రెండు కూడా స్టిచ్ చేసుకొని మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.